నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులు స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయన్న మంత్రి నిమ్మల. వైసీపీ నేతలు ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజం. జగన్ను కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు. వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని జగన్ భరోసా. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్. సినీ నిర్మాత నాగవంశీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పోలవరం ప్రాజెక్టు పనులు స్కెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ఇప్పటికే క్షేత్రస్థాయిలో 3 సార్లు పరిశీలించారని తెలిపారు. 2027 చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని, వర్షాకాలంలోనూ పనులు చేసేలా బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80% పైగా పూర్తయ్యాయని, పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా విజిట్ చేసి డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు. గత పాలనలో మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి డిజైన్స్ కి మరి వ్యతిరేకంగా 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూసారు, ఏదైతే వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్ కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్లే మిషనరీ గానీ ఆ పవర్ గానీ ఆ బావర్కే ఉంది. బావర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇవాళ మెగా పని చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్ గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈ రోజు అటువంటి సాధ్యం కాదు, ఇక భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ఇవాళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా బావర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మేఘా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ, వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా చిన్న ఏదైనా ఉంటే అవి కూడా మేము ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి వేల సంవత్సరాలు ఏ రకంగా అయితే ఒక శ్రీశైలం, ఒక నాగార్జునసాగర్, ఒక బాక్రా నంగల్ ఏ రకంగా అయితే సేవలు అందిస్తుందో అదే రకంగా భవిష్యత్తులో కూడా పోలవరం సేవలు అందించే విధంగా ఆ పోలవరం ప్రాజెక్టుని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు కలిశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని వారికి ఈ సందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో తన్ను ఇరికించి అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుతో సంబంధం లేని తనను ఈ కేసులో ఇరికించాలని సిట్ అధికారులు చూడటం బాధాకరమని అన్నారు. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి తన పేరు చెప్పించాలని వారికి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. తన్ను కేసులో అరెస్టు చేయించి సంతోషపడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. తనను అరెస్టు చేయాలని అనుకుంటే నేరుగా తానే సిట్ కార్యాలయానికి వస్తానని సవాల్ చేశారు. తన్ని ఈ కేసులో ఇరికించేందుకు పోలీసులు చాలా కష్టపడుతున్నారని, దేనికైనా తాను సిద్దమని పేర్కొన్నారు. అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు. మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి 5 రోజులు ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్వర నాయుడు అనే అతన్ని వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్లి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట, నరకం చూపిస్తున్నారంట. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకం ఎట్టుందో చూపిస్తున్నారు. కారణం ఒకటే, వాళ్ళు అడిగేది ఒకటే, మీరు సంతకాలు పెట్టాలి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది, మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి, ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, సిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి, అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ సిట్టి కార్యాలయానికి వస్తాం, అరెస్టు చేసి జైలుకి పంపండి అని చెప్పాం. కానీ చిన్న ప్రాణాలను చంపేయద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలకు నరకం చూపించద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు అని తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం, శ్రమ, తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని. మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం విధించేటువంటి శిక్షలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయి శిక్ష, ఎంత గట్టిగా మీరు ఆలోచిస్తే, ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా అంత గట్టిగా రివర్స్ వస్తుంది. ఏదో ఒక రోజు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవో, తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా. కొన్ని పేర్లు రాసుకున్నారంట. ఏ అనే పేరు కసిరెడ్డి రాజు పేరు చెప్పాలి, బి అనే పేరు ఈ పేరు చెప్పాలి, సి అనే పేరు ఈ పేరు చెప్పాలి. అంటే మీరు ఒక పేర్లు పెట్టుకొని నాతో కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ
ముందుగానే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నారంట, ఒక సీట్ రెడీ చేసుకున్నారంట. ఆ సీట్లో ఒక పేరు గిరి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, మదర్ అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, బాలాజీ అనే అతను ఈ పేరు చెప్పాలి, నవీన్ అనే అతను ఈ పేరు చెప్పాలి. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ ప్రకారము మీరు కొట్టి బెదిరించి భయపెట్టి నరకం చూపించి వాళ్ళ చేత ఆ పేర్లు చెప్పించుకునే ప్రయత్నం, వాళ్ళతో సంబంధం ఉన్నదని చెప్పించుకునే ప్రయత్నం, తద్వారా కేసులో ఇరికించి జైలుకి పంపించాలనే ప్రయత్నం. ఇంత అన్యాయం కదా, ఇది అధర్మం కదా. ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరి చేత బెదిరించి ఏమి తినని అమాయకుల్ని మీరు నొప్పిస్తున్నారు, కష్టపెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పాపాలు ఊరికే పోవు, ఈ పాపాలు ఎవరికి కూడా ఊరికే పోవు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఎస్పీగా పనిచేశారు, సివిఎస్ఓగా పనిచేశారు, డిఐజీగా వెళ్ళారు. వాళ్ళు చెప్తున్న చిట్టు అధికారుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఒకటే ఒకటి, స్క్రిప్ట్ మొత్తం ఆయనే పంపిస్తున్నాడు, స్క్రిప్ట్ మొత్తం శ్రీనివాస్ గారే రాస్తున్నారు, స్క్రిప్ట్ క్వశ్చన్లు మొత్తం ఆయనే చేస్తున్నారు, ఎవరు పేరుతో చెప్పాలన్నది తనే ఇస్తున్నాడు. ఇదంతా కూడా సార్ మాకు తెలుసు ఇది అన్యాయమని, మాకు తెలుసు ఇది తప్పుడు కేసు అని, ఇలా చేయడం పాపమని మాకు కూడా తెలుసు. కానీ ఘట్టమనేని శ్రీనివాస్ గారు విపరీతంగా ఫాలోఅప్ చేస్తున్నారు. పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు శ్రీనివాస్ గారు మీరు దేవుడి దగ్గర పనిచేసి వెళ్ళారు, ఇక్కడే సిబిఎస్ఓగా పనిచేసి వెళ్ళారు, తప్పుడు కేసులు పెట్టు, ఏ సంబంధం లిక్కర్ కేసుల్లో ఇరికిచ్చో, లిక్కర్ అంటే జీవిత కాలంలో అసహించుకునే లిక్కర్తో ఏ రోజు కూడా ఏ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తులపై అలాంటి కేసులు పెట్టడానికి మీరు దిగజారుతున్నారు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఎంతమందిని కష్టపెట్టాలనుకున్నా, ఎంతమందిని నొప్పించి కొట్టి బెదిరించి నరకం చూపించి సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలనుకున్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఉన్నాడు మా వెనకాల, దేవుడు ఖచ్చితంగా మా వెనకాల ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పాపాలు ఊరికే పోవని కూడా చెప్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిళా భక్తుల కోలాటం అందరినీ అలరించింది. పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించిన అనంతరం గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.